మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా మీరెవరు నా షెడ్ లో మీకేం పని? అమ్మని ఓ జాను చెప్పింది కదరా మందు తీతే మనుషులు మర్చిపోతాడని. అర్జెంటుగా మందు పెట్టారు. వెళ్ళిపట్రా. ఏంట్రా మంత్రాలు? ఏంట్రా దాక్కుంటావా? పొర బయటపో. ఈ ఫిలిప్స్ పడుకుంటే లేవడని నా షెడ్ కబ్జా చేద్దాం అనుకుంటారా? కబ్జా చేద్దాం అనుకుంటారా? నువ్వు ఎప్పుడు లేస్తావా అని చూస్తున్నాం రా. ఎందుకు? నిన్ను లేపేద్దామని. చెప్పరా దేంతో చస్తావు? గండ్ర గొడ్డలతోనా? వేట కొడవళ్ళతోనా? బాంబు బ్లాస్ట్లతోనా? నాటు తుపాకులతోనా? ఏంట్రా ఉప్మా పెసరట్టు కావాలన్నా ఇడ్లీ సాంబార్ కావాలన్నా అన్నట్టు అడుగుతున్నారు. అయినా అంత తప్పు నేనేం చేశాను రా? కిరాతకంగా మా అన్నను పుట్టన పెట్టుకున్నావు కదరా. అన్న ఏ అన్న? పరిటాల గిరన్న. పరిటాల గిరన్న నేను చంపారా? రేయ్ మధ్యలో దరువు హరి. మధ్యలో దరువు హరే నేను? అవునరా, నువ్వు ఆ దూలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపావు కదరా. ఇదిగో నాకు సినిమాలు తీసే నీలకంట తెలుసు కానీ మటలు చేసే దూలకంటి తెలియదయ్యా. మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావరా? నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని. మ్యాటర్లు మార్చడం తెలియదు. నీకేం తెలియదంటే వదిలేస్తామనుకుంటున్నావా? చెప్పు 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 నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పు. బ్యాక్గ్రౌండా బరియర్ గ్రౌండా? చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను. నాకు అంతకంటే ఇంకేం తెలియదురా. మాకు తెలుసా. మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మాచక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా? రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా? బాబు మీకు దండం పెడతాను, నాకేం తెలీదు. నేను ఎవరూ లేని అభాగ్యుణ్ణి. కాదురా అభాగ్యుడివి. దేవుని లాంటి మా గిరణ్ నేను పోగొట్టుకున్నా మేము రా అభాగ్యులము. మీరు అభాగ్యులా? అన్నయ్యనే చంపుతావా అన్నయ్య? వామ్మో ఈ కొట్టుడేదిరా బాబు. మందు రే ఇప్పుడు చెప్తాను రా మీ పని. గౌతమ్ సుబ్బు ఏంట్రా నిలబడ్డారేంట్రా? వెళ్ళి పని చూసుకోండి రా. పని చూసుకోపోండి. పోండ్రా. తాగితే మరచిపోగలను, తాగనివ్వదు. మరచిపోతే తాగగలను, మరువనివ్వదు. తుదిరమ్మ బతుకింతే. ఏమిట్రా ఇది? నేను లైఫ్లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్లో రాసిన లవ్ లెటర్. ఓహో. ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ అంటే నీకోసం పడిచేస్తాను. యూ ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. వి ఆర్ బోత్ ఇన్ మిల్క్ అండ్ హనీ లివింగ్ టుగెదర్. దీనికేట్లా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. ఓ యూ హేట్ మీ అండ్ హిట్ మీ బట్ ఆల్వేస్ ఐ లవ్ యూ. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమణ చదివిందనుకో నిన్ను లవ్ చెయ్యదు సరికదా. నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క? ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చెయ్యి. కరెంటుగా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్. పంతులమ్మ పంతులమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్. పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. ప్లీజ్ పంతులమ్మ హెల్ప్ చేయ. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నువ్వే చేయాలి. పంతులమ్మ ప్లీజ్. పంతులమ్మ నా మాటిని పంతులమ్మ చేసి పెట్టు. ఓకే రాత్రి వచ్చి దుప్పటి కప్పుకొని లైన్ లో పడుకోమని చెప్పానా? పడుకున్నారా? లేపేదాకా లేవలేదు. సాలే ఇప్పుడు చూడు హౌస్ఫుల్.
రేయ్ మీ నాన్న ఆఫీస్ నుంచి ఒక ఫోన్ చేయించుంటే ఇప్పుడు మేనేజర్ ఎదురొచ్చి టికెట్లు ఇచ్చేవాడు. అవును, అప్పుడు ఆ టికెట్ని నన్ను మడితే చించేసేవాడు మా డాడీ. అయినా భగవంతుడి నుంచి బ్రాందీ షాప్ దాకా మొత్తం బ్లాక్ మార్కెట్ రా. బ్లాక్ లో ట్రై చేద్దాం. 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, corner seats, corner seats, corner seats, 50, 100, 50, 100, corner seats, corner seats. పక్కన నువ్వు కూడా కూర్చుంటావా? నువ్వు కూడా కూర్చుంటావా? నువ్వు కూడా కూర్చుంటావా? తెగుద్ది చెప్పు తెగుద్ది చెప్పు తెగుద్ది. Thank you. 50, 100, 50, 100. ఏంటయ్యి టికెట్లు. బ్లాక్ టికెట్లా? ఏంటి మీ స్టూడెంట్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో దిగిపోయారా? ఏ ఆఫీసర్, వాట్ యు థింక్ అబౌట్ మీ? నన్ను చూస్తే బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? అసలు నేనెవరో తెలుసా? మాది పులివెందుల. సీఎం కి ఫోన్ చేయరా. అవుతామా ఈ సీఎం ఒకరు నగర బాట, పల్లె బాట, బడి బాట, ఆ బాట ఈ బాట అంటూ కనపడిన ప్రతి ఒక్కరికి సెల్ నెంబర్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ఫోన్ చేయమని మనల్ని బెదిరించేస్తున్నారు. మన కర్మ సార్, మనం త్రిబుల్ రైడింగ్ లో పట్టుకున్నా ప్రతి ఓడు మాది పులివెందుల కడప అని బెదిరిస్తున్నారు సార్. అసలు సిటీ మొత్తం అలే ఉన్నట్టున్నారు సార్. తల్లి తప్పైందమ్మా. మీరు టికెట్స్ తీసుకుని మీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుండగా మేమే పొరపాటు పడ్డాం. వెళ్ళండి అమ్మా, ప్లీజ్ వెళ్ళండి. 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, Hello. corner seats, corner seats. ఎన్నున్నాయి? 5 5 ఇచ్చే. పప్పా డిస్కౌంట్ లేదా? ఉంది. 4 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ. కాకపోతే టికెట్ 150. బావా మంచి ఆఫర్ బావా. సాలే, అలాగైతే మనకే 100 బొక్కబే. మన లెక్కల్లో స్ట్రాంగే. హలో, వచ్చేస్తున్నానే. సంధ్య 70mm వచ్చేస్తున్నాను. అమ్మ దొంగ ముక్క, ఇక్కడ అమ్మే సంజాలు అమ్మడం వెళ్తుందిరా. ఎవర్రా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని చెప్పింది. అటు చూడు, బ్లాక్ టికెట్ల రూపంలో ర్యాకెట్లా ఎలా దూసుకుపోతున్నారు. చూడు. టైగర్ బండి ఇంట్లో లేదురా అంటే ఇంకా రాలేదన్నమాట. అయితే పాండ్యం చేతి ఉప్మా చేయించుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కిచెన్ లో కానీ ఉంటదిరా. 100, 53, 150. 50 వాయిస్ ఎక్కడో విన్నట్టుంది చెప్పమా. అటు చూడరా ఉప్మా. 55, 250. సేమ్ టు సేమ్. 300, 57. హాయ్ మంగళ. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీ సిస్టర్ గంగని థియేటర్లో చూసొస్తున్నావు. చూడండి రా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్. హలో, మీరు చెప్తున్న ఆ గంగా మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి. ఓ బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా? చిచి, నేను నా క్లాస్మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్ లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్. ఓ మరి ఇందాక థియేటర్లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 50, 100, 50, 100, 50, 100 అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చావు. నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్కులు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకొని నేను లుక్కులు ఇచ్చాను. అయినా మీరిక్కడ. బాబాయ్, షీఈ్ అవర్ న్యూ ట్యూషన్ టీచర్. ఓ ఇస్ ఇట్? కానీ గౌతమ్ ఇంటర్వ్యూ చేయకుండా ఎలా సెలెక్ట్ చేశారు? నువ్వు సెలెక్ట్ చేసి ఉంటే మేము కూడా నీలాగే ప్రతి క్లాసు 4 years చదివేవాళ్ళం. తేనె టీగల్ని ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు కెలకూడదు. కొంచెం తగ్గు. హలో, This is Rubens from California. Could I speak to Miss Neeraj, please? ఇందులో అన్నయ్య పేరు క్యాలిఫ్లవర్ తప్ప ఏమర్థం కాల. యా యా మీ ద గ్రేట్ గ్రాండ్ స్మాల్ బ్రదర్ ఆఫ్ నీరజ్ స్పీకింగ్. I could or would or should he inside the house, I think. I got an cordless phone. Sending the servant inside. Hanging. Hello, signal cutting. Cauliflower. Oh, silly cauliflower. Keep hanging. You reach him. Hang yourself, okay? Hello. One minute. Within 1 minute, hang yourself. Now the phone is going inside. English ante Oh, idera. crazy. Pandian. Let's go. ఇటుకలు అన్నకి ఇచ్చే. ఊడ్చొద్దు, తీసుకెళ్ళి చాలు. అదిదానే నా సొన్నే. రండిరా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గౌతమ్, యా మీరు రోజంతా బిజీయా? ఆఫ్ కోర్స్ 25 hours. నా గురించి ఈవినింగ్ 6 to 7 ఒక 1 hour స్పేర్ చేయగలరా? బట్ వై? కర్ణ కఠోరంగా ఉంది మీ లాంగ్వేజ్. మీ నుంచి ఇంగ్లీష్ని, మీ ఇంగ్లీష్ నుంచి జనాల్ని కాపాడడానికి. ఓకే టేక్. నో టుక్. బా టేకెన్. నేర్చుకోరా. ఈ చిరుగాలి మనసై ఏవేవో కోరికలు ఎదలో చుమ్మని అంటున్నా. నా సామి రంగా
ఈ రాత్రంతా బ్రేక్ లేని క్వారీ లారీ లాగా దూసుకెళ్ళిపోతాను. బాను పాప, ఈ టైంలో బెల్లు మోగుతుందేంటే? ఎవరు పేషెంట్లు అయి ఉంటారండి. అందుకే డాక్టర్స్ ని పోలీస్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. చేసుకుంటే అర్జెంట్ కేసులని ఇంటికి వచ్చింది. మీరా? పనుంది బావా. ఏం పండ్రా? మాకు 100 పనులు ఉంటాయి, నీకు చెప్పాలా? అక్కెక్కడో చెప్పు. కానీ ఇప్పుడు తనకి నాకు ఒక్కటే పని ఉందిరా. ప్లీజ్ రా ట్రై టు అండర్స్టాండ్ రా. అక్కెక్కడ ఉందో చెప్తావా లేదా? ఇంట్లోనే ఉంది కానీ బెడ్రూమ్ లో మాత్రం లేదు. సండే మాకు తెలియకుండా భలే ప్రోగ్రాంలు పెడతావు బావా నువ్వు. కాదురా, ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ. అరే మరి మాకు ముందే చెప్పుండొచ్చు కదా. చెప్తే స్వీట్స్ కొని తెచ్చేవాళ్ళ. నీతో కొనిచ్చుకునే వాళ్ళం. అయినా బావా, నీలో నీకే తెలియని ఒక రొమాంటిక్ కమల్ హాసన్ ఉన్నాడు బావా. ఏంట్రా మీ ప్రాబ్లం? నీకు తెలుసు కదక్క, మన వేణుగాడు సునీత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. అవును, ఆ అమ్మాయి వీడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిగా. ఆ అమ్మాయి వీడికే కాదు, సురేష్ అనే ఇంకో కుర్రోడు కూడా ఇచ్చింది గ్రీన్ సిగ్నల్. ఇంతకీ అమ్మాయి ఇప్పుడు ఏమంటదిరా? స్వయంవరం ప్రకటించింది. వీళ్ళిద్దరిలో ముందెవరు వెళ్ళి ఆ పిల్లలు లేకపోతే ఆడితో లేచిపోద్దంట. ఓహో, ఎంత గొప్ప పిల్లరా. అందుకే అక్క, ప్లాన్ చేయాలంటే బానక్క, దాన్ని అమలు చేయాలంటే గౌతమ్ గాడు. తొందరగా చెప్పక్క. ఓకే, ఇప్పుడు ఇది సునీత. ఇది సునీత ఏంటక్క మరీ చెప్తావు? క్యాప్సుల్ అయితేను. అలా అనుకోబే. హలో, అలాగా? కంగ్రాచులేషన్స్, నేను చెప్పేస్తానులే. ఏంట్రా? మనం ప్లాన్ చేసే లోపు ఆ సురేష్ గారు సునీత నెత్తికెళ్ళి పెళ్లి కూడా చేసేసుకున్నాడట. నీకెవరు చెప్పారా? ఆ సునీతే ఫోన్ చేసి నీకు సారీ చెప్పమంది. ముందు డబ్బులు తీయనరా. బండరా పోయినసార్లా చెడ్డీలో దాచి ముట్టిపోయి మామూలు వచ్చారా. ఏడుకోండి ఆ బలం నెంబర్ నోట్ చెప్పాను. నాతో రా. ఈ రోడ్డు ఏమో నీ బాబు గారు సొమ్ము అనుకున్నావా? ఇలా ప్రతి వారం బ్లాక్ చేసేసి ప్రోగ్రాం జరిపించేస్తున్నావు. అదా స్టేషన్ పదా. సార్ స్టేషన్ మాత్రం వద్దు సార్, మా చాలా పరువు గల కుటుంబం సార్. కావాలంటే వీడిని తీసుకెళ్ళి వీళ్ళకి అసలు పరువు లేదే. బావా, ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్ళకూడదో మాకు బాగా తెలుసమ్మా. ఇంతకీ నువ్వు ఎవరబ్బాయివి? రాయ్, నీకు అసలు సిగ్గు శరం మానం మర్యాద లాంటివి ఏమైనా ఉన్నాయా? చెట్టంత దగ్గరనే సరిపోదురా ఇడియట్. పుట్టి బుద్ధి ఎరిగాక మా బాబు కూడా నన్ను తిట్టలేదు, నువ్వు నన్ను తిడతావా? అంటే మా బాబు నన్ను అలా తిట్టిన దగ్గర నుంచి ఆయన పేరు పెద్దగా బయట వాడుకోవట్లేదు సార్. అలాగా బాబు, తమరు ఇంటి నెంబర్ చెప్తే మేము ఇద్దరం సరదాగా ఫోన్లో మాట్లాడుకుంటాం. పగలంతా ఆయన ఆఫీస్లో బాగా కష్టపడి వస్తారు. ఆయన ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా. అవును, ఆఫీసులో ఓని పొడి చేయడానికి మీ బాబు పెద్ద కలెక్టర్ మరి. అవును, కలెక్టరే. హలో అంకుల్, నేను సుబ్బుని. ఏంటి? అది నైట్ గౌతమ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ ని పోలీసులు? ఏంటండి? పోలీసులు అరెస్ట్? ఓ, ఆయన గారు ఏదో ఘనకార్యం చేసి ఉంటారు. అది కాదు అంకుల్. అయితే ఇప్పుడేంటి? నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రిలీజ్ చేయించాలా? ఐ విల్ నాట్ డూ దట్. ఎరా కంత్రి రామ్మారా, కలెక్టర్ గారు అబ్బాయినని చెప్పావు కదా, ఇదే కలెక్టర్ గారి ఇల్లు. ఓ లుక్కే అటు. శ్రీ ఏ శంభు ప్రసాద్ ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. మచ్చలేని మనిషి. అంతేకాదు సార్, కిందున్న మేడం గారిని చూడండి. శ్రీమతి ఏ ఛాయారాణి, ఎంఏ ఎంఫిల్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ. అలా అనుకుంటే ఈ ఇంట్లో అందరూ గొప్పలేరా బాబు. డాక్టర్ ఏ మనోజ్ కుమార్, ఎండి ఎంఎస్ కార్డియాలజిస్ట్ అండ్ సర్జన్. శ్రీమతి ఏ గాయత్రీదేవి, ఎంబీఏ ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజరు. శ్రీ ఏ నీరజ్ కుమార్, ఎంఈ ఆటోమొబైల్ ఇంజనీర్. శ్రీమతి ఏ రేణు, ఎంసీఏ ఎంఎఫ్టి ఫ్యాషన్ డిజైనరు. శ్రీ కొట్టేశారు ఏ గౌతమ్ కుమార్, ఎస్ఎస్సియా. ఈ కిందున్న గౌతమ్ సార్ ఎవరో మనకు పరిచయం లేదే. పక్కనే పెట్టుకుని పరిచయం లేదంట. ఎవరు? నేనే. నువ్వా? నాన్నగారు లేచి చాలా సేపు అయింది. ఏంటి అంత షాక్ ఇచ్చావు? ఓ, రాత్రి నువ్వు స్టేషన్లో గడిపింది ఇంత గొప్ప వ్యక్తితోటనే? అంత లేదులే. నీ క్వాలిఫికేషన్స్ తో నీ నేమ్ ప్లేట్ ని వాళ్ళ మధ్యలో అంత ధైర్యంగా పెట్టుకున్నారంటే ఈ ఇంట్లో నీ స్ట్రేచర్ ఏంటో అర్థమైంది. ఎలా? స్కాచ్ బాటిల్స్ మధ్యలో కళ్ళు సీసాలా ముందా చేయి. ఓకే.
wanna play like a man, yeah. I wanna just be like a man. I wanna play like a boom, 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 boom. Just do. I wanna be like a chicken boom, boom, boom.